హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలు అలానే కోడిగుడ్లు చింత చిగురుతో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నాను, అలానే ఉల్లిపాయలని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఇలా ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా మంచిగా ఆ ఎల్లో అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లో అనేది అస్సలు బయటికి రాకూడదు, జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడైతే మొత్తం కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నానో, చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీని అయితే మనం స్టవ్ మీద పెట్టేసి అది వేడవ్వాలి. అది వేడైన తర్వాత అందులో కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఇలా బోర్లా పెట్టేసేయాలండి. ఆయిల్లో వేపుకోవాలన్నమాట 2 వైపులా కూడాను. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసినట్లయితే ఆయిల్లో మనకి ఎగ్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ మంచిగా వేగుతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేపుకోవాలి. గమనించండి, ఎప్పుడైనా కూడా ఎల్లో అనేది అందులో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా వేపుకోవాలండి. ఇప్పుడైతే 2 వైపులా కూడా వేగిపోయాయి. వీటిని అయితే తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇదే ఆయిల్లో తాలింపు అయితే వేసుకొని కూర వండుకుందామండి. ఇప్పుడు ఇది ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి తాలింపు గింజలన్నీ వేస్తున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు, కొంచెం కలర్ టర్న్ అయినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా కొద్దిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది అయితే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. చింత చిగురు త్వరగానే మగ్గిపోతుంది, వేడి ఉంటే చాలు. ఇలా మంచిగా కలుపుకున్నట్లయితే తొందరగా ఉడికిపోతుందండి, వేడికే మగ్గిపోతుంది అన్నమాట. చింత చిగురు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మంచిగా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కారం అయితే వేసుకోవాలి. కారం అలానే జీలకర్ర, ధనియాల పౌడర్, కొంచెం కొద్దిగా ఒక చిటికెడ మందం మెంతు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం పచ్చివాసన కూడా పోయే వరకు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి వేపుకోవాలి. ఈ వాటర్ వేసి ఒక 2 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత మనం వేపుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఎగ్స్ చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేసుకోవాలి. ముందుగానే లోపల ఎల్లో బయటకు కనపడేటట్టు వేసినట్లయితే ఆ ఎల్లో అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నట్లయితే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. మనం వేసినటువంటి ఆ వాటర్ అంతా కూడాను పీల్చుకొని కూర దగ్గరగా అయ్యే వరకు మంచిగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి వేపుకుందాము. 2 నిమిషాల తర్వాత
చూడండి మంచిగా అయితే కూర ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి తిప్పుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి చింత చిగురు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కొంతమంది దీన్ని చింత చిగురులో కోడిగుడ్లు కొట్టి కూడా చేస్తారు. నేను చేస్తాను. అలా చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ఇష్టపడిన వాళ్ళు ఎక్కువతో ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఎంత కమ్మగా ఉంటుందో. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ప్లీజ్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే ఎలా కుదిరింది ఈ రెసిపీ అనేది మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా పిల్లలకి ఇష్టమైన విధంగా మనం అప్పుడప్పుడు, ఇది సీజనల్ లీఫీ వెజిటబుల్ కాబట్టి సీజనల్గానే దొరుకుతుంది. తప్పకుండా మిస్ చేయకుండా పిల్లలకి పెట్టొచ్చండి. చాలా అంటే చాలా మంచిది కూడా హెల్త్కి. మరి మీరు కూడా చేస్తారు కదా. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.